సార్ హారర్ థ్రిల్లర్ సినిమాల విషయానికొస్తే మేకర్స్ ఎప్పుడు కూడా ప్రెస్ మీట్‌లో కావచ్చు, ప్రమోషనల్ కంటెంట్‌లో కావచ్చు, చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేస్తున్నారు. తీరా థియేటర్‌కెళ్ళేటప్పటికి మాకంత అనిపించట్లేదు కొన్ని మూవీస్. సో, ఈ మూవీ విషయంలో ఎలా ఉంటుంది? స్క్రిప్ట్ కావచ్చు, లేకపోతే ఎక్స్‌పెక్టేషన్స్ టైటిల్ చూసినా, లేకపోతే కాస్టింగ్ చూసినా ఇదంతా కూడా ఎక్కువ అనిపిస్తుంది. అంటే మాకు ఎక్స్‌పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. దాంతో పాటు మీ మాటలు కూడా అట్లా అనిపిస్తున్నాయి. కంటెంట్ ఎలా ఉండబోతుంది సార్? నిజంగానే థ్రిల్ ఫీల్ అవుతామా? భయపడతామా? ఎట్లుంటుంది? భయపెడతాం అనేది నేను నమ్మను కానీ సర్ప్రైజ్ అయితే ఇస్తాం. డెఫినెట్గా సర్ప్రైజ్ ఇస్తాం. అంటే మీ ప్రశ్నలోనే ఉంది, మీ జవాబు మీరే చెప్పేశారు, నేను చెప్పక్కర్లేదు. బట్ డెఫినెట్గా ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. అంటే ఒక ఫ్యామిలీ థ్రిల్లర్ అని చెప్పాలి. ఫ్యామిలీ సబ్జెక్ట్, యాక్చువల్ ఫ్యామిలీ సబ్జెక్ట్ ఇది. బట్ ఏ ఎండ్లో మనం ఇచ్చే ఒక ట్విస్ట్ ఒకటి ఉంటుంది. ఆ ట్విస్ట్ ఈజ్ ఎ డిఫరెంట్ ట్విస్ట్. మనం ఇంతవరకు స్క్రీన్ మీద ఎక్కడ చూడలేదనే లెవెల్లో నేను గ్యారంటీగా అనుకోగలను. బట్ తెలియకుండా ఈ మధ్యకాలంలో ఇన్ని వేల సినిమాల్లో ఎక్కడైనా వచ్చిందేమో నాకు తెలియదు. చాలా రేర్ ఫీట్ ట్రై చేస్తున్నాం. సో దీనికి వీళ్ళందరూ కోఆపరేట్ చేశారు. బ్రహ్మ చాలా బాగా వచ్చింది. ఇందాక బాబు చెప్పినట్టు ఆ చోట రాక్షసుడు బ్రహ్మాండంగా తీసిచ్చాడు మాకు ఈ సినిమాని. సో దానికి మా సంటి గారు ఎడిటరు, దాన్ని ఆయన ఆడుకుని బ్రహ్మాండమైన అవుట్పుట్ వస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ ప్రేక్షకులు ప్రజలు చెప్పాలి అది బాగుందా బాగాలేదు అనేది. మా వరకు మేము ఏ కంటెంట్ అయితే అనుకున్నామో, ఏదైతే అవుట్పుట్ కావాలనుకున్నామో 100% అవుట్పుట్ వచ్చింది మా వరకు సాటిస్ఫాక్షన్. సార్ అయితే రీసెంట్‌గా చూస్తే చాలా సినిమాల విషయంలో కావచ్చు, ఆర్టిస్ట్‌ని కొంచెం విమర్శలు అనేది ఎక్కువగా అంటే సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరు చేయరు. బయట నుంచి చేస్తారేమో గాని. బట్ మీరేదైనా కూడా చాలా ఓపెన్‌గా మాట్లాడతారు. సో, మీ సినిమా వస్తుంది. మరి కొద్దిగా టెన్షన్ ఏదో కనిపిస్తున్నట్లుంది. ఇందాక స్పీచ్‌లో కూడా అన్నారు గదా! డెఫినెట్గా ఉంటుందాం. అంటే నాకు మన 12 ఏళ్ళు అయిపోయింది సినిమా డైరెక్ట్ చేసి. 1 or 2 డబ్బింగ్ ఫిల్మ్స్ మధ్యలో చేశాను కానీ స్ట్రైట్ ఫిల్మ్ చేయలేదు. సో ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసేసి సినిమా తీసినాక ఇవాళ మార్కెట్ చూస్తున్నప్పుడు ఆ భయం ఉంటుంది. అంటే మొదలుపెట్టినప్పుడు ఎంతూజియాస్టిక్గా మనం తీయాలి చరిత్ర, 50 ఏళ్ళ సర్వీస్ ఉన్న చరిత్రకి ఒక అద్భుతమైన సినిమా అంటే రోజు మీరే నన్ను ఎప్పుడు ప్రశ్నలు వేస్తారు బయట, అదేంటి ఇదేంటని. సో వాళ్ళు అట్ట చేశారు, వీళ్ళు ఇట్ట చేశారు అంటున్నాను. ఇప్పుడు నేనే డైరెక్ట్గా చేస్తున్నా. నేను ఇందాక తను సుజన్ అడిగినట్టు బడ్జెట్లో చేయగలనో చేయలేనో నాకు తెలియదు. మొదలెట్టినాక మొత్తం అయిపోయి సినిమా లాస్ట్లో అందరిని తిట్టుకుంటూ ఉంటాం అనే పరిస్థితి ఉంటుందేమో అనుకున్నా. అది జరిగిపోయింది. ప్రాజెక్టు నేను అనుకున్న క్వాలిటీ వస్తుందో రాదో అనుకున్నా, వచ్చింది. ఇక జనం చూస్తారో చూడరో అనుకుంటాం కదా, చూస్తారని కూడా నమ్మకం వచ్చింది. చూసి పెట్టాలి మీరంతా. చూసేదాకా వదలలేని బాబు అంటున్నాడు, మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి కొడతాడేమో నాకు తెలియదు, చూడాలి. చోటా గారు. సార్ అంటే ఇందాక మీరు స్పీచ్‌లో మాట్లాడిందే అడుగుతున్నాను. కాంట్రోవర్సీ అని ఏం కాదు గానీ, ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కులాలు పోవంటారా? కులాలతోటే పిలుచుకుంటారా? ట్యాగ్ లైన్స్ కంపల్సరీనా? మనం అమ్మ ఇక్కడ తల్లి, మా అమ్మ నా భార్య చౌదరి, నా కూతుర్ని రెడ్లకి ఇచ్చాను, నేను కాపు. ఎవరు ఏ కులంలో వెళ్ళమంటావు చెప్పు. సినిమా ఇదేదో బాగుంది. సినిమా కులం, అందరం సినిమా కులం. సినిమాకి లేదమ్మా, వీఆర్ వన్ ఫ్యామిలీ. సరదాగా బాబుని ఏమంటే చౌదరి గారు అంటాను, ఏమంటే నాయుడు గారు మాట్లాడుకుంటాం, అది అన్నాను తప్ప అలా ఫస్ట్ ఇప్పుడు కాదు నాన్న. రగులుతున్న భారత నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి మా ఇద్దరు రిలేషన్ అలా ఉంటుంది. ఇంకో విషయం తెలుసా, ఆయన చాలామంది చౌదరి అని పిలుస్తారు బాబుని. అదే జస్ట్ చిన్న ఎటకారం మాలో, అంతే. జగపతి బాబు గారు